సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మనం ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో గనుక మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే ఏదైతే రాష్ట్రం అప్పుల పరిస్థితి చూస్తే కరోనా వల్ల మనం కుదేలైపోయామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు. నిన్నటి వరకు జీడీపీలో మనం దేశంలోనే నెంబర్ 2 లోనో 3 లోనో అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనుకున్న అంతర్యం ఏంటంటారు సార్? ఇక్కడ అంతర్యం ఏమీ లేదండి. ఇప్పుడు సాధారణంగా మామూలుగా జనరల్ గా మాట్లాడుకున్నప్పుడు జీవితం సగం జంగన ఆగిపోయిన తర్వాత అని చెప్పేసి యాదాలాపంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఆయన ఏమనుకున్నాడంటే ఆయన ఏదో ఒక ధోరణిలో ప్రజలతో సంబంధం లేని ప్రజాస్వామ్య దేశంలో ప్రజలతో సంబంధం లేని ప్రభుత్వాన్ని నడిపించాడు. సలహాదారులు పెట్టుకుని వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించి జాగ్రత్తగా తనకు అనుయాయులకి, తనకు అనుచరులకి, తన బంధుగణానికి, తన సామాజిక వర్గానికి పెద్దపీట వేసి వాళ్ళందరం మేలు, సంక్షేమం, క్షేమం అన్ని కోరుకుంటారు. ఇక ఈ క్రమంలో వాళ్ళ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని కూడా కొంతమంది లెక్క చేయలేదు. వాళ్ళని ఎవరో వాళ్ళు పట్టించుకోవాలి, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. 151 సీట్లు వచ్చినాయి, 51% ఓట్లు వచ్చినాయి, మనకేం తిరుగులేదు, తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారికి చాలా పెద్ద వయసు, అది కూడా ప్రస్తావించాడు అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు గారి వయసు కూడా ప్రస్తావించాడు. అవును అవును ఆయన రాజకీయ జీవితాన్ని చాలా ఎగతాళి చేశాడు. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు అనేటువంటి విషయాన్ని, ఆయన రాజకీయ జీవితాన్ని, ఆయన పనితీరుని, ఆయన వయసుని అన్ని ఎగతాళి చేశాడు. తుప్పు పట్టుపోయిన పాత వస్తువు లాంటి వెన్నుపోటు మాట కూడా మాట్లాడాడు. అవును. రాష్ట్రంలో ప్రజలందరూ, ఆ ప్రతి కుటుంబం కూడా చంద్రబాబు నాయుడు గారి హామీల గురించి చర్చించుకోవాలంట. ఎస్, ఖచ్చితంగా చర్చించుకోవాలి. ఇలాగా ఆయన అంటే ఏదో ఒక భ్రమలో ఉన్నాడండి ఆయన. మీకు అసెంబ్లీలో వాళ్ళ మొఖాలు చూడండి, వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ అవును, ఎప్పుడు లేని విధంగా నీరసంగా ఉన్నారు. వదిలేస్తే పారిపోతాం అన్నట్టు ఉన్నారు వాళ్ళు. రేపు గ్యారంటీగా నేను అనేక సార్లు చెప్పి మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళలో చాలా మంది రేపు రాజ్యసభ ఎన్నికలప్పుడే జంపింగ్ చేస్తారు. తర్వాత పోయినోళ్ళు పోగా మేజవాణి బృందం ఏమైనా మిగిలితే వాళ్ళు బీఫారాలు తీసుకుని ఇంటికి వెళ్ళి ఫోన్ కట్టేస్తారు. ఆల్రెడీ ఫోన్ సీట్ ఇచ్చినా కానీ ఫోన్ కట్టేస్తున్నారు కదా. అవును. ఇప్పుడు ఒకళ్ళిద్దరు చేస్తున్నారు, అప్పుడు సామూహికంగా చేస్తారు. అయితే అయినా సరే ఆయన బరి తెగించి నిరాబరిగా యాదాలాపంగా అబద్ధాలు ఆడతాడు. అసలు వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు వాళ్ళకే వినడానికి ఎబ్బెట్టుగా ఉండి అబద్ధాలు మాట్లాడతారు. 1 by 1 మాట్లాడతారు. సంక్షేమ విషయం చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసి ఒక్క కార్యక్రమం ఉందా, ఒక్క స్కీమ్ ఉందా అని అడిగాడు. అసలు తెలుగుదేశం పార్టీయే సంక్షేమానికి ఆద్యం. అసలు ఆద్యులు వాళ్ళు. 2 రూపాయల కిలో బియ్యం అయినా, లేకపోతే వితంతు పింఛన్లైనా, పేదవాళ్ళకి ఇళ్ళైనా, ఏదైనా తర్వాత దాన్ని ఎక్కువ తక్కువ కొంచెం వాళ్ళు పెంచుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏమొచ్చిందంటే, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అడుక్కు తినడం కాదు, సంపాదించుకోవడం నేర్పాడని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు ప్రపంచమే గుర్తించింది. ఈయన గుర్తించకపోతే ఈయన అబద్ధాలు ఆడితే ఏం నిజం అవుతుంట. యాక్చువల్ గా మనం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు స్వాతంత్రానంతరం చాలా క్లిష్టమైన పరిస్థితులు, 10% కూడా కరెంట్ లేని గ్రామాలు ఈ దేశం మొత్తం మీద. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళ వరకు అలా లాక్కొచ్చారు బండి. తర్వాత కాంగ్రెసేతర ప్రభుత్వాలు 77లో వచ్చింది, తర్వాత 89లో వచ్చింది, 91లో వచ్చింది, 98లో వచ్చినాయి. ఇలాగా 99లో బీజేపీ వచ్చింది, మళ్ళీ 2014లో వచ్చింది. అలా వస్తా ఉన్నాయి. అది ఒక నిరంతర ప్రక్రియ. అభివృద్ధి ప్రపంచంతో పాటు ఆ సమాజం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సాంకేతిక విప్లవం వచ్చింది, అలా మెల్లమెల్లగా జరుగుతూ ఉంటుంది. అయినా ఆద్యులు అంటే ఉంటారు కదా కొంతమంది. సంస్కరణ ఒక ఆద్యుడు రాజీవ్ గాంధీ గారు తలపెట్టాడు. ఆయన కంప్యూటర్స్ కి వాటికి తర్వాత దాన్ని కొనసాగించాలా, దానికి అంతకన్నా అద్భుతంగా చేయాలి, దాని ఒక శ్రద్ధగా అదే పనిగా చేయాలి. పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు,
వీళ్ళందరూ కూడా దాన్ని దేశాన్ని ఊపులోంచి బయటపడేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఊపులోంచి వీళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో ఈ రాష్ట్రం అప్పుల పాలై ఉండేది. అది నేను నెపం వాళ్ళ నెత్తి మీద అయింది. ఎందుకంటే ఆ డెవలప్మెంట్ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ చేతికి వచ్చేటప్పటికి స్వతంత్రానంతరం 30 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ దీన్ని. ఆ పరిస్థితిని నెలగా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటికి సంస్కరణలో ప్రపంచీకరణ ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఆయన అందిపుచ్చుకుని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసాడు, ఈ రాష్ట్రాన్ని మేలు చేసాడు. ఆ సంస్కరణలో అమలు క్రమంలో ఆయన చెడ్డ పేరు కూడా తెచ్చుకున్నాడు. వీళ్ళ నాన్న అందరినీ కలిపి పోగేసి ఎగేసి చంద్రబాబు నాయుడు గారి మీదకి గెలవలేమని అనుకుని రకరకాల కులం మొత్తం రకరకాల వేసి ప్రాంతీయ కార్డు కూడా వేసి ఆయన్ని ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేస్తే అందులో సఫలీకృతం అయ్యాడు రెండో ప్రయత్నంలో. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకుంటే పచ్చదనం, పరిశుభ్రత, నీరు, మీరు, ఇంకుడు గుంతలో పనికి ఆహార పథకం ఆయన హయాంలో అయ్యే అమలు చేస్తున్నారు ఇప్పుడు మీరంతా. పోనీ 2014 నుంచి చూసుకుందాం. చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్లు, సంక్రాంతి కానుక, డ్రిప్ ఇరిగేషన్లు, పోలవరం, పట్టిసీమ నీళ్లు, కియా మోటార్స్, ఇవన్నీ ఎవరు? అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్దులు నడిపించే వ్యక్తి అంటే చంద్రబాబు గారే. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అనే అర్హత గాని స్థాయి గాని లేదు. ఆయన మాట్లాడతాడు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు సాంకేతికంగా ముఖ్యమంత్రి. మరి ప్రజాస్వామ్యంలో మరి మెజారిటీ వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా అంటే అదే నిన్నటి వరకు అప్పుల విషయంలో ఒక రకంగా మాట్లాడి ఈ రోజు ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి అనేసరికి వాయిస్ మారింది అనుకోవాలా? ఈ అంశంలో కరోనా వల్ల మనం వెనక్కి వెళ్ళిపోయాము, లేదంటే గతం కన్నా ఇప్పుడే మనం అప్పులు తక్కువ తీసుకున్నాము, అయినప్పుడు ఇప్పుడు ఈ కరోనా దెబ్బ వల్ల 3 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాము అప్పుల పరంగా అని చెప్పి ఆయన చెప్పడం ఎలక్షన్ లో స్టంటే అనుకోవాలంటారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు వాళ్ళు మే అబద్ధం ఆడినా నమ్ముతారని వాళ్ళతో నమ్మకండి. అంటే ఇది ఎమోషనల్ వేలు వెళ్తున్నారంటారు. ఇప్పుడు ఏ మోషన్లో వెళ్ళినా కానీ మోషనే కదా. ఆ దుర్వాసన వచ్చేస్తుంది. ఏం మాట్లాడినా ఎవడో వినరండి ఎవరండి. మీరు ఒకసారి 2 సార్లు చెప్తే అంటారు. రోజు అదే మాటలు పాడిందే పాడరా పాసిపడ దాసిరని అబద్ధాలు మాట్లాడుతుంటే సిగ్గుండాలి కదా. వాళ్ళు చెప్పేవాళ్ళు సిగ్గు లేకపోతే ఇన్ని వాళ్ళు సిగ్గు ఉంటుంది. డెఫినెట్ గా వినరు. ఇప్పుడు ఇక్కడ ఇందులో ఎమోషన్ గట్ట ఏముంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎమోషనే లేదని వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు చూసిన తర్వాత, కోడికత్తి చూసిన తర్వాత 5 ఏళ్ల పాటు అతను చేశాడా చేయలేదా, అతను చేశాడంటే చేయడని చెప్పాలి కదా, సాక్ష్యం చెప్పాలి కదా. ఇతను ఎంత నిర్దయుడు అనేటువంటి విషయం తెలుస్తుంది కదా. ఈయనకి ఎమోషన్ ఏముంది? వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు హంతకుల్ని పట్టించడం చేసి వాళ్ళు సహకరించి కార్యక్రమం చేస్తుండీ. స్పష్టంగా తెలిసిపోతుంది. ఇందులో దాగుడు మూతలు ఏం లేవు. చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి మాట్లాడతాడు. ఏ రకంగా వయసు? చంద్రబాబు నాయుడు గారితో ఏ రకంగా వీళ్ళు ఎవరో సరిపోతారైనా? అంటే ఆయన వృద్ధాప్యం వచ్చేసిందని, లేకపోతే ఇంత వయసు వచ్చినా కానీ ఆయన ఏమీ చేయలేకపోవడం చెప్పడమా? చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా ఈ దేశ ప్రధాని మోడీ గారు కూడా చేయలేకపోతే అదే భయం వాళ్ళకి. ఈయన అలా వదిలేస్తే వాళ్ళు మించిపోతాడని ఇలాంటి అడ్డం పెట్టి ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇకనైనా ఆయన ఏం చెప్పాలంటే, ఆ అబద్ధాలు మాట్లాడుతూ మానేసి, ఇదిగో ఆయన చెప్తున్నాడు, నేను బట్టలు నొక్కాను ఏం జరిగిందంటే ఓటేయండి అంటున్నాడు. అది సరిపోదని అర్థమైంది దానికి. నువ్వేం చేసేవరా బాబు? ఎవరు బాబు సొమ్ము ఇవ్వట్లేదు ఇక్కడ, మా సొమ్ము మాకే ఇస్తున్నారు. ఎవడొచ్చినా ఇస్తాడు, రేపు చంద్రబాబు కూడా ఇస్తానంటున్నాడు. నువ్వు ఇచ్చేది ఏంటి పెద్ద గొప్ప ఏముంది నీలోను? అంతకుముందు చంద్రబాబు ఇచ్చిన దాని మీద నువ్వు రూపాయి ఇచ్చేవేమో, నీ మీద 10 రూపాయలు ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇస్తారంటున్నారు. ఎవరు వచ్చినా ఇవ్వాల్సింది, అది మా హక్కు అనే గాడికి వచ్చారు జనం. కానీ మరి నీ పేరు కలకాలం గుర్తుండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చంద్రబాబు గారు హైటెక్ సిటీ, సైబర్ టవర్ చూస్తే చంద్రబాబు ముఖం కనపడుతుంది అందులో. గచ్చిబౌలిలో ఆకాశ హర్మ్యాలు చూస్తుంటే చంద్రబాబు గారు, ఆ రోడ్లు చూస్తుంటే చంద్రబాబు గారు కష్టం కనపడుతుంది అందులో. ఐఎస్పి చూస్తుంటే చంద్రబాబు గారు కనపడతాడు అక్కడ. పుల్లెలు గోపీచంద్ చూస్తుంటే చంద్రబాబు గారు కనపడతాడు అక్కడ. అంతెందుకు మీరు కూర్చుని మాట్లాడుతున్న అసెంబ్లీ ఎవరు కట్టారు? సెక్రటరీ ఎవరు కట్టారు? రోజు మీ ఆఫీసర్లను గోడ కూర్చి ఏంటన్నా హైకోర్టు ఎవరు కట్టారు అక్కడ? వీళ్ళ ఆఫీసర్లు వాళ్ళని గోడ కూర్చి ఉన్నారు కదా అక్కడ, ఐఏఎస్లు ఐపీఎస్లు.
ఇన్ని నిజాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా కానీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే జనం యావగించుకుంటున్నారు. ఓకే. ఆయన పని అయిపోయింది. ఉమ్, ఆఖరిగా ఇలాంటి మాటలే మాట్లాడతారు వాళ్ళు. ఏం చేస్తారు? అదే, అదే. మాట్లాడకుండా ఉండలేడు కదా, ఏదో ఒకటి మాట్లాడాలి. ఉమ్, ఈ రాష్ట్రంలో ఆయన మీటింగ్ పెట్టుకోవాలంటే రాష్ట్రంలో స్కూల్ అన్నిటికీ సెలవు ఇవ్వాలి. ఉమ్. నిన్న ఇచ్చాడు. సార్, అదే పరీక్షలు క్యాన్సిల్